హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. భజన మండలి సర్వసభ్యులకు కార్తీక మాస శుభాకాంక్షలతో ఈరోజు మహానుభావులు శ్రీ శ్యామసుందరదాసులు వారు సుమారు 250-300 సంవత్సరాల క్రితం వీరు భగవంతుడి యొక్క దర్శనం చేస్తూ కీర్తించినటువంటి ఈ కీర్తన. ఎందుచేత అంటే ఈ కీర్తన ఒక సందర్భం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు సమీపంలో ద్వారవాడ అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఊరి వెలుపల ఒక చిన్న కొండ, ఆ కొండ పైన దేవాలయం, ఆ దేవాలయంలో గర్భాలయం. కానీ గర్భాలయంలో దేవతా విగ్రహం లేదు. అదేమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, కానీ విగ్రహం మాత్రం లేదు. అక్కడ కేవలం శంఖ చక్రములు, స్వామివారి నామం, ఈ మూడే ఉన్నాయి. ఆ దేవాలయానికి జగన్నాథ దాసుల వారు తమ తల్లిగారిని వెంటబెట్టుకొని ఆ చింతకొండ ఎక్కి గర్భాలయంలో చేరారు. దీనికి కారణం ఏంటంటే, జగన్నాథ దాసుల వారి తల్లిగారు ప్రతి సంవత్సరం తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్ళి స్వయంగా భగవంతుడి యొక్క ఆ ఉత్సవాల్ని కన్నులారా దర్శించేవారు. కానీ వయోభారం చేత, పెద్ద వయసు అవ్వడం చేత తిరుమల వెళ్ళేటువంటి అవకాశం ఆవిడికి కలగలేదు. దాంతో కొద్ది దిగులుగా ఉండగా కుమారుడు జగన్నాథదాసులు వారు అడిగారు, అమ్మ ఎందుకు నువ్వు ఏదో విచారంలో ఉన్నట్టున్నావు అని అడిగినప్పుడు, నాయన ప్రతి సంవత్సరం నేను తిరుమల వెళ్తాను, నీకు తెలుసు కదా, ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాను కనుక ఆ బ్రహ్మోత్సవాలు చూడలేకపోతున్నాను, ఆ బాధ నాకు బాధిస్తుంది అన్నప్పుడు, అమ్మ నీకు బ్రహ్మోత్సవాలు చూడాలని ఉందా, అయితే రా నాతో పాటు అని ఈ ద్వారవాడ గ్రామం వెలుపల ఉన్నటువంటి ఆ కొండను ఎక్కించి ఆ గర్భాలయంలో నిలబెడతారు. ఆ గర్భాలయంలో చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే లేదు, కానీ జగన్నాథదాసుల వారు అపరోక్ష జ్ఞానుడు. మనకు ముందే తెలుసు, జగన్నాథదాసుల వారు అంటే ప్రహ్లాదుడి యొక్క తమ్ముడు సాగిలాదుడు. అంటే సాక్షాత్ నరసింహస్వామిని కన్నులార దర్శించిన ఒక దేవతా స్వరూపుడు ఆయన. ప్రస్తుతం మానవ రూపంలో జగన్నాథదాసు అనేటువంటి పేరుతో ఉన్నారు. కాబట్టి వారు అమ్మవారిని, తన తల్లి గారిని, అమ్మ దర్శించు, అదిగో వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూడు అని అనేటప్పటికల్లా, అది మహానుభావుల యొక్క ఆశ్చర్యకరమైన జీవితంలో అనేక సందర్భాలు. ఇప్పుడు తల్లి గారికి అసలు విగ్రహమే లేనటువంటి ఆ ప్రదేశంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఏమైతే జరుగుతోందో అన్నీ ప్రత్యక్షంగా మనం ఎలాగైతే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తామో ఆ రీతిగా ఆవిడ కనులార మొత్తం 9 రోజుల ఉత్సవాలను దర్శించారు. ఇదంతా జగన్నాథ దాసుల వారి శిష్యుడైనటువంటి శ్యామసుందర దాసుల వారు వారి వెనకాలే ఉండి వారు కూడా ఇవన్నీ కూడా తిలకించారు. కాబట్టి అటువంటి అపురూపమైనటువంటి ఈ సందర్భంలో ఆయన ఆసువుగా అప్పటికప్పుడు పాడినటువంటి అపూర్వమైన కీర్తనే ఈ యొక్క కీర్తన. నోడిదే వెంకటరమణన, చూచాను, నోడిదే అంటే చూచాను, ఎవరిని, వెంకటేశ్వర స్వామి వారిని అనేటువంటి విషయం. దాన్ని ఇప్పుడు నేను పూర్తిగా పాడతాను. హరే శ్రీనివాస.